గణనాయక శరణు గణనాయక శరణు. అగో మా మంగ్లీ ఏమో చేస్తుంది. మంగ్లీ ఏం చేస్తున్నావు అబ్బా? జోల పాట పాడుతున్నా. లేకపోతే కనిపిస్తలేదా ఉత్తరం రాస్తున్నా కదా. చేంచాడు సరిపోతలేదని బాయిని ఊడ్చుకున్నట్టు సెల్ ఫోన్లు ఉన్న కాలంలో ఉత్తరాలేందబ్బా? దేవునికి సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు ఉండయమ్మా, అందుకే ఉత్తరం రాస్తున్నా. ఓ మై గాడ్, దేవునికి ఉత్తరం రాస్తున్నావా? ఏం భాషలో తల్లి? దేవుళ్ళకి అన్ని భాషలు ఎరికే సావుత్రి. నా గోడు వింటాడు, నా గోల్డ్ రాతలు చదువుతాడు. గోర్ మీద గోర్ల పెంటేం కాదు. అసలు నువ్వు ఏ దేవునికి ఉత్తరం రాస్తున్నావు? గణేష్ మహారాజ్ కి రాస్తున్నా సావుత్రి. ఇక తప్పలేసా మన ఉత్తరం అందంగానే మన తిప్పలన్నీ తీరిపోయినట్టే. ఇక మరి అడ్రస్ ఏం రాస్తావమ్మా? గణేష్ మహారాజ్ సన్ ఆఫ్ శివయ్య కేర్ ఆఫ్ కైలాసం అని రాస్తావా? కాదు, రతంబోర్ గణేష్ టెంపుల్ రాజస్థాన్ అని రాస్తా. దినం 20 కేజీల ఉత్తరాలు వస్తున్నాయంటాడా, అందుకే రాస్తున్నా మంచిగా. అవునా? అంటే దేవుడే డైరెక్ట్ గా ఉత్తరాలను చదువుతున్నాడా? ఏ దేవుడు ఎందుకు చదువుతాడు? దేవుని గుళ్ళు ఉన్న పెద్ద పూజారి చదువుతాడు, అది కూడా తెలియదా? మరి పూజారే ఉత్తరం చదివితే గంత దూరం ఎందుకు? మన ఆఫీస్ పక్క పొంటి గుడి ఉన్నది కదా, ఆ ఉండిలే పోపో. ఏ కాదు, అక్కడున్న పూజారి మస్తు మహిమ గల్లోడంట సావుత్రి. సాక్షాత్తు దేవుడు చదివినట్టేనట ఆ పూజారి చదివితే. అంటే దేవునికి పూజారికి ఏమన్నా డైరెక్ట్ వైఫై కనెక్షన్ ఉందా? మరి లేకుంటే రాసిన ఉత్తరాలన్నీ దేవునికి ఎట్లా ఎరకైతున్నాయి, భక్తుల కోరికలన్నీ ఎట్లా తీరుతున్నాయి చెప్పు. అమ్మా, ఉత్తమమైన ఉత్తరం భక్తురాలా? ఏం కోరికలు కోరుకున్నావో మాకు కూడా చెప్తావా? జరింటాం మేము. నా కోరికలు బయటికి చెప్తే మళ్ళా నా మొక్కులు తీరై సావుత్రి. అమ్మో, నేను బయటికి చెప్పా. గుళ్ళే పూజారి చదివితే లేంది, మేం చదివితే వచ్చినా? అది ఏం రాసినావు? జల్దీ నా లగ్గం కావాలని కోరుకున్నావు కదా, నాకు తెలుసు. బిత్తిరి షెల్లే, నా కళ్యాణం గురించి కాదు తల్లి, లోక కళ్యాణం గురించి రాస్తున్నా. అందరూ మంచిగా ఉండాలని రాస్తున్నా. అబ్బా, నువ్వు అందరి గురించి కోరికలు కోరుకున్నావా? ఏందమ్మో ఆ కోరికలు? నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలి, కళ్యాణ లక్ష్మి కలకల కలకలలాడి పైసలు రావాలి. నీ చిత్రం పాడగాను. ఇదేం లోక కళ్యాణం మంగ్లీ? ఇవన్నీ నీ కోరికలు కదా. అంటే ఇప్పుడు లిస్టులో నా పేరు వచ్చింది అనుకో, నాతో పాటు మస్తు మందికి వస్తది కదా. నాకు కళ్యాణ లక్ష్మి వస్తే అందరికీ వస్తది. అమ్మో, నీ దిమాకు పాదరసం లెక్కనే పరుగులు పెడుతున్నది కదా. సరే గాని ఇంకేం రాసినావు? మా నాయన అప్పులు మొత్తం తీరిపోవాలి, పంటలు బగ్గా వండాలి అని రాసిన. అంటే మీ నాయన ఒక్కడే బాగుపడాలా? తతిమ రైతులంతా ఏం కావాలి? మరి మా నాయన బాగుపడితే అందరు రైతులు బాగుపడినట్టే కదా. నేను పోయి తప్పలేసి వస్తే సావిత్రి, నువ్వేం మాట్లాడుకో. ఏమో తల్లి, గీసేం గనుక మా సత్యగానికి తెలిసినంటే ఆడెన్ని ఉత్తరాలు రాస్తా అంటాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేదాకా రాస్తూనే ఉంటాడు కావచ్చు.